ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో దోట పెరుగు పచ్చడి ఎలా చేయాలో చెప్తున్నాను. ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఈ దోట పెరుగు పచ్చడి చేసుకుని తినచ్చు. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చక్రాల్లా కట్ చేసుకున్నటువంటి ఈ దోటని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నటువంటి ముక్కల్ని ఉప్పు పసుపు వేసినటువంటి నీళ్ళల్లో వేయాలి. అలా వేసినటువంటి ముక్కల్ని ఆ గిన్నెని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత ప్యాన్లో 2-3 చెంచాలు నూనె వేసుకొని శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. ఇంగువ కూడా వేసి వేగించిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి దోట ముక్కల్ని నీళ్లు పిండి తీసి ఈ తాలింపులో వేసి ఒక్కసారి వేగనివ్వండి. దీంట్లో ఆల్రెడీ మనం పసుపు వేసాం కాబట్టి మళ్ళీ పసుపు వేయక్కర్లే. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలా ఉప్పు వేసుకున్నాక మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టండి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి కూరని మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని బాగా చల్లారనివ్వాలి. ఎందుకంటే దీన్ని మనం పెరుగులో కలుపుతున్నాం కదా, వేడిగా ఉన్నప్పుడు పెరుగులో కలిపితే పెరుగు పచ్చడి చేదుగా మారిపోతుంది. ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పెరుగు తీసుకొని బాగా చల్లారినటువంటి కూరని ఈ పెరుగులో కలుపుకోవడమే. అంతే, దోట పెరుగు పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్.